భారత రాజ్యాంగ నిర్మాతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేర్చుకోవాలి. ప్రపంచం మొత్తం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి కార్యాచరణలో భాగంగా ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు వచ్చి దండేసి నివాళులర్పించుకోవాలి. 9 దాటింది. గతంలో ముఖ్యమంత్రులు 7 గంటల నుంచి 7 గంటల లోపే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులు ఈ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహానికి వచ్చి దండ వేసి ఘనమైన నివాళులు అర్పించిపోయేవారు. కేసీఆర్ కు 10 ఏళ్ళు ఆ సోయి లేదు. ఇక్కడికి వచ్చి ఏనాడు దండేసి నివాళులు అర్పించే చరిత్ర లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి జయంతి కార్యక్రమం ఇక్కడ. ఆయన ఉదయం 7 గంటల నుంచి 8 గంటల లోపు దండేసి పోయిన తర్వాత ప్రజలు ఎవరైనా వేయడానికి అవకాశం ఉండేది. 9 దాటినా ఆయన రాలేదు. అంటే అంబేద్కర్ పట్ల ఏ స్థాయి గౌరవం ఉన్నదో ఇది సాక్ష్యం చెప్తున్నది. ఇవాళ ఆయన అధికారిక కార్యక్రమం భాగంగా మొదటి కార్యక్రమం అంబేద్కర్ నివాళులు అర్పించడమే ఉంటుంది. ఇంకా కూడా దాన్ని పట్టించుకోలేదంటే అంబేద్కర్ పట్ల గౌరవం లేనివాడే ఇట్లాంటి నిర్లక్ష్యం చేస్తాడనే విషయం స్పష్టంగా ఉంది. గతంలో కేసీఆర్ గారిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు పదే మాట్లాడేవారు. రాత్రి ఏదో తీసుకొని తెల్లారి వరకు ఈయన నిద్ర లేవడం అని, రాత్రి ఏదో తీసుకొని ఈయన తెల్లారి వరకు నిద్ర లేవడం అని చెప్పి పదే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఏదో రకంగా మాట్లాడేవారు. మరి ఇప్పుడు నువ్వు నిద్ర లేవలేదా, లేదా ఉదయం 7 నుంచి నీ కార్యాచరణ మొదలు కాలేదా, లేదా అంబేద్కర్ ను గౌరవించే సంస్కృతి నీకు లేదా అనే విషయం తేల్చాల్సిన అవసరం వచ్చింది. అందువల్ల ఇక ముందైనా సరే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిలో రోజు కానీ వర్ధంతి రోజు కానీ ఆయనకు నివాళులు అర్పించదలుచుకుంటే ఉదయం పొట్టే నివాళులు అర్పించుకోవడం ఇక ముందైనా నేర్చుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో ఇక్కడ తెలంగాణలో మాదిగలు ఎస్సీ లిస్టుల లేరన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి ఆలోచన కనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం నుంచి షెడ్యూల్ కులాలకు కేటాయించిన నియోజకవర్గాల నుంచి పార్లమెంటుకు మాదిగల్ని పంపకుండా కేసీఆర్ కుట్ర చేస్తుంది, రేవంత్ రెడ్డి గారు కుట్ర చేస్తున్నాడు. ఎందుకంటే షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం వాళ్ళ కీలక దశకు చేరిన సమయంలో పార్లమెంట్లో మాదిగల్ని పంపాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉండే. కానీ షెడ్యూల్ కులాల కోసం కేటాయించిన 3 నియోజకవర్గాల్లో పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక్క మాదిగ వ్యక్తి కూడా టికెట్ ఇవ్వలేదు. అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి మాదిగల్ని పార్లమెంట్ పోనీయకుండా రేవంత్ రెడ్డి గారే కుట్ర చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. దానికి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు వెంకటస్వామి కుటుంబం నుంచి మల్లుబట్టి విక్రమార్క కుటుంబం నుంచి రేవంత్ రెడ్డి గారికి ఒక అభయాస్తం ఉన్నట్టున్నది. నువ్వు ముఖ్యమంత్రిగానే ఉండు, కానీ మాదిగల్ని మాత్రం పార్లమెంటుకు రాకుండా అడ్డుకో. నువ్వు ముఖ్యమంత్రి కొనసాగు, కానీ మాదిగల్ని మాత్రం పార్లమెంటుకు రాకుండా అడ్డుకో. ఎందుకంటే రేపు భవిష్యత్తులో పార్లమెంట్లో వర్గీకరణ చర్చ జరిగితే మేము వ్యతిరేకించేటోళ్ళు ఉండాలి, కానీ వర్గీకరణ కోరుకునేటోళ్ళు ఉండద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారికి వెంకటస్వామి కుటుంబ సభ్యులైన పడుతున్న వినోద్ వివేక్ చెప్పినట్టు ఉన్నది. మల్లు కుటుంబం నుంచి మల్లు బట్టి విక్రమార్క, మల్లు రవి చెప్పినట్టు ఉన్నది. దీన్ని ఆధారంగా చేసుకొని ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం మాదిగల్ని పార్లమెంట్ కు పోకుండా అడ్డుకునే కుట్రల భాగంగానే మన పార్లమెంట్ లో మాదిగలకు స్థానం లేకుండా చేయడానికి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు. ఈ కుట్రను ఖచ్చితంగా ఎదుర్కొనే శక్తి మాకు ఉన్నది. ఖచ్చితంగా తెలంగాణలో రేవంత్ రెడ్డే కాదు, వాళ్ళ తాత వచ్చినా ఎదుర్కొంటాం. రేవంత్ రెడ్డే కాదు, వాళ్ళ తాత వచ్చినా ఎదుర్కొంటాం. 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో తెలంగాణలో 180% ఉండబడే మాదిగలకు
స్థానం కేటాయించకుండా ఇదే సమయంలో కంటైన్మెంట్ ఎస్సీ నియోజకవర్గం నుంచి కూడా ఎన్నికలు జరుగుతున్న సమయంలో అక్కడ కూడా మాదిగలకు స్థానం లేకుండా మరి 4 నియోజకవర్గాలకు 4 ఎస్సీ నియోజకవర్గాలకు 3 లోక్సభ 1 అసెంబ్లీ 4 ఎస్సీ నియోజకవర్గాలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్న సమయంలో తెలంగాణలో అత్యధిక జనసంఖ్య ఉన్న మాదిగలకు అక్కడ నుంచి ఒక స్థానం లేదు అనంటే రేవంత్ రెడ్డి గారు మాదిగల పట్ల ఎంత కక్షపూర్వకంగా ఉన్నాడో, ఎంత దేశపూర్వకంగా ఉన్నాడో, మాలతో కుమ్మక్క ఏ విధంగా మాకు అన్యాయం చేస్తుందో ఇది సాక్ష్యంగా నిలబడుతుంటాయి. 4 స్థానాల నుంచి ఒక్క అవకాశం మాకు రాకపోతే మాదిగల ఓట్లాడిగే నైతిక హక్కు కాంగ్రెస్ కోల్పోతుంది, రేవంత్ రెడ్డి కోల్పోతాడు. ఈ విధంగా రాబోయే రోజుల్లో ఇక్కడ మాదిగలకు కాంగ్రెస్ మధ్యనే యుద్ధం జరిగినట్టుగా రాబోయే ఎన్నికలు ఉంటాయనే విషయం కూడా నేను స్పష్టం చేస్తూ, కాంగ్రెస్కు మాదిగల మధ్య యుద్ధం ఉంటుంది. ఏ కాంగ్రెస్ లీడరు మాదిగ పల్లెలకు వచ్చినా తిప్పి కొడతామనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. ఏ కాంగ్రెస్ లీడర్ మాదిగ పల్లెలకు వచ్చినా ఎదురుదాడి చేస్తామనేసి కూడా స్పష్టం చేస్తున్నాం. ఏది ఏమైనా మా తెలంగాణలో మాదిగల అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో ప్రత్యక్ష పోరాటానికి మేము సిద్ధపడతామనేసి కూడా స్పష్టం చేస్తూ, గతంలో కేసీఆర్ చేసిందే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. గతంలో కేసీఆర్ ఎంఆర్పిఎస్ ఆయనను ప్రశ్నించినందుకు, దళిత ముఖ్యమంత్రి మీద మోసం చేసామని మేము అడిగినందుకు, 3 ఎకరాల భూ పంపిణీ ఏమైందని మేము అడిగినందుకు, అదే సమయంలో డాక్టర్ రాజయ్యను ఎందుకు భక్తులం చేసామని అడిగినందుకు, మా దళితుల భూములను ఎందుకు గుంజుకుంటామని అడిగినందుకు, ఎస్సీ వర్గీకరణ మీద అఖిలపక్షం ఎందుకు వెళ్ళాలని అడిగినందుకు, మా మీద కుట్రతో మాదిగ ఉద్యమానికి దెబ్బతీసే కుట్ర చేస్తూ మాదిగ ఉద్యమంలో ఎదిగిన కొంతమంది లీడర్లకు డబ్బులు ఇచ్చి ఎంఆర్పిఎస్కు వ్యతిరేకంగా ఆయన కొన్ని సంఘాలు పెట్టి చేరుతున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాదిగలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో, ఎందుకంటే 4 ఎస్సీ నియోజకవర్గాల నుంచి 4లో ఒక్కటి కూడా మాదిగలకు అవకాశం ఇవ్వకుండా మాదిగ జాతికి ద్రోహం చేసిండు, మాదిగ జాతికి రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడిచిండు. ఇట్లాంటి పరిస్థితిలో మాదిగలందరూ ఇది గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాదిగలు కూడా ఇది గుర్తించారు. మాకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని మొదటిసారి కాంగ్రెస్లో ఉండబడే మాదిగ లీడర్లు గొంతెత్తుతున్నారు. ఈ పరిస్థితి ఏనాడు లేదు. అంతకుముందు ఒకరన్నా ఉండేవాళ్ళు నందేలే, కానీ ఇప్పుడు మాదిగలకు స్థానమే లేకుండా రిజర్వేషన్ స్థానాలని మరో వర్గానికి కట్టబెట్టేశారు. ఈ పరిస్థితిలో మాదిగల విషయంలోకి వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డి చేసిన ద్రోహానికి నిరసనగా, రేవంత్ రెడ్డి చేసిన వెన్నుపోటుకు నిరసనగా మాదిగలు ఖచ్చితంగా కాంగ్రెస్లో తిరుగుబాటే చేస్తారు. ఆ తిరుగుబాటును అడ్డుకోవడానికి ఒక కుట్రలు జరుగుతున్నాయి. ఆ కుట్రల భాగంగానే గతంలో కేసీఆర్ ఉద్యమంలో ద్రోహానికి పాల్పడ్డ కొంతమంది వ్యక్తులను పోగు చేసి ఎట్లయితే కూడగట్టుకున్నాడో, నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా గట్లనే కొంతమంది చోట మోటా లీడర్లను, డబ్బుల కమ్ముడుపోయే లీడర్లను వెనుక పెట్టుకొని డబ్బు కొడుతున్నాడు. ఆయన చేతిలో రేవంత్ రెడ్డి చేసినంత ద్రోహం ఎప్పుడు జరగలేదు మాకు ఈ మధ్య కాలంలో. ఆయన చేతిలో మా డప్పు పెట్టారు కొంతమంది, ఆయన డప్పు పట్టుకున్నాడు. ఆయన చేతిలో మా డప్పును చూస్తే మాకే సిగ్గు అనిపించింది. 4 సీట్లలో ఎస్సీ నియోజకవర్గం నుంచి మాదిగలకు ఒక టికెట్ కూడా ఇప్పినోడు, రెడ్లకు 6 టికెట్లు ఇప్పించినోడు, వాళ్ళ మా డప్పు అని పడుతున్న మా డప్పును ఆయన చేతులు పట్టుకున్నాడు. మాకే సిగ్గు అనిపించింది. రేవంత్ రెడ్డి గారికి మరి ఏం లేదేమో, అందువల్లనే మా డప్పు పట్టుకున్నాం. ఏదేమైనా మా డప్పే ఆయుధంగా మలుచుకుంటాం, మా చైతన్యమే ఆయుధంగా మలుచుకుంటాం, మా పౌరుషమే ఆయుధంగా మలుచుకుంటాం. కాంగ్రెస్ను రేవంత్ రెడ్డిని మాదిగ పల్లెలకు రాకుండా అడ్డుకొని తీరుతాము. మాదిగ పల్లెలకు వస్తే ఎదుర్కొని తీరుతాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ అయ్యతో కాదు నీ తాతతో కూడా పెట్టుకుంటామే తప్ప ఇక్కడ రాజు పడే ప్రసక్తే లేదనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం.